ఎందుకు ఒక తల్లి తన సొంత కొడుకుల్ని 7గురిని ఒకరి తర్వాత ఒకరిని నదిలో ముంచేసింది? ఇది శాంతన మహారాజు కథ. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమె అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక భయంకరమైన షరతు పెట్టింది. నేనేం చేసినా నన్నెప్పటికీ ప్రశ్నించకూడదు. ప్రేమలో మునిగిపోయిన ఆ రాజు సరే అన్నాడు. వాళ్ళకి మొదటి కొడుకు పుట్టాడు. వెంటనే ఆమె ఆ బిడ్డని నదికి తీసుకెళ్లి ముంచేసింది. శాంతన మహారాజు గుండెలు పగిలిపోయాయి. కానీ ఇచ్చిన మాట కోసం ఏమీ అనలేకపోయాడు. రెండో కొడుకు పుట్టాడు. ఆమె అతన్ని కూడా నదిలో ముంచేసింది. మూడో వాడిని, నాలుగో వాడిని, ఇలా 7 సంవత్సరాలు ఆ నరకాన్ని మౌనంగా చూస్తూ ఉన్నాడు. వాళ్ళకి 8వ కొడుకు పుట్టి ఆమె మళ్ళీ బిడ్డని ముంచేయబోతున్నప్పుడు ఈసారి శాంతను ఆగలేకపోయాడు. ఆపు అని గట్టిగా అరిచాడు. ఎవరు నువ్వు అన్నాడు. వెంటనే ఆమె రూపం ఒక వెలుగుతో మారిపోయింది. నేను గంగాదేవతని అని ఆమె చెప్పింది. నీ కొడుకులు వాసవులు ఒక శాపం వల్ల మనుషులుగా పుట్టారు. వాళ్ళని ఇలా ముంచడం వల్ల నేను వాళ్ళకి శాప విముక్తి కలిగించాను. కానీ నువ్వు నీ మాట తప్పావు. గంగ తన చివరి బిడ్డతో సహా ఆ నదిలో అంతర్ధనం అయిపోయింది. కానీ ఈ అబ్బాయి ఒకరోజు తిరిగి వస్తాడు మరియు చరిత్రలోనే అతి భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయింది.